3 చాలా ఇంకోటి పురమాయించిన. ఇవి 3 పెడతారు బావా. తెలుసమ్మా, మా ఏ రాష్ట్రంలో 3 ఆడతాం, ఇక్కడ 3 ఆడుతున్నారా లేదని సెక్స్ చేస్తున్నాం అంతే. మొదలెడదామా? అబ్బాయి బోని రాయ్యా. క్రికెట్? No, 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 no. It's a foolish game. I won't play. రాదని చెప్పొచ్చుగా. ఇదిగా గోల్డ్ బాబు అట్ట అంటావేంటి? నువ్వు రాయ్య పోని. ఇదిగా అబ్బాయి ఇట్ట అంటే ఆట నీ అట్లా ఆడతాడు తెలుసా? ఇట్టాకి బాల్ ఉంటది, ఎంత పెద్ద బొంగు ఉంటది, ఇక్కెట్లు మాత్రం ఉండవు అంతే. అదేం ఆట బేస్ బాలా? No, 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 no. Baseball, auntie. ఆంటీ అన్న దిష్యు అనమన్నానా? ఒత్తి ఆడొచ్చు కదా. రాక కాదు, ఇంట్రెస్ట్ లేక. చూస్తారా? యా. క్యాచ్. Come on, Jerry, come on. యా కమ్ ఆన్. రండి, అందరూ అక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి గోల్డ్ బాబు గారు, మీరు కీపింగ్ చేస్తారా? బాగోదండి, ఇక్కడ మాంగారు ఉన్నారు. మనకి ఇలాంటి కీపింగ్ లని ఏ రాసరా? ఏమండి, ఆ కీపింగ్ కాదండి, వికెట్ కీపింగ్. నేను అదే అనుకున్నాను. ఓ ఇది కావండి, నేను ఒక్కనే ఏం చేయను, మీరు అందరూ రండి. మీరు కొంచెం దూరం వెళ్ళండి. మాంగారు మీరు అక్కడికి వెళ్ళండి. గోల్డ్ బాబు ఇక్కడ నుంచి రండి చాలా. అలాగే. లెట్స్ స్టార్ట్. ఏయ్, ఎవరైనా బాల్ మిస్ చేశారో నేను మనిషిని కాను. అది మాకు ముందే తెలుసు. యా. ఇది ఏమైనా నువ్వే పెట్టుకోవాలి, నా వల్ల ఎలాగ అవ్వదు. నేను చూసుకుంటాలే. రెడీ రెడీ. ఇదిగో చూసుకునేవే, ఇక్కడ కర్రలు అడిపోతున్నాయి, కష్టపడి పోతాం. నెక్స్ట్ ఎవరు వస్తారో రండి రండి. కమాన్, ఏ బాల్ రండి ప్లీజ్. అయ్యి బాబోయ్, మాంగారు చంపేస్తాడు. కష్టమే. ఐడియా. అంకుల్ అంకుల్ మీరు ఆగండి, తాతయ్యని అడిద్దాం. కరెక్ట్, నువ్వు ఉండరా. తాతయ్య తాతయ్య మీరు ఆడం తాతయ్య. వద్దురా, మీరైతే చాలా బాగా ఆడతారు కదా తాతయ్య, ఆడం తాతయ్య. నేను ఆడి చాలా కాలం అయిందిరా. అంకుల్ కి అంపైరింగ్ ఎక్కువ. తాతయ్య అయితే సిక్స్లు కొడతారు, మీకేం తెలుసు? సిక్స్లా? ఒక్క బాల్ లో లేపేస్తాను వాడంకుల్. బెదరు నువ్వు అవుటేగా అంపైరింగ్ రా. మీరు ఆడండి మాంగారా, మీ వెనకాల నేనున్నానా. ఏ కమాన్. ఆల్ ది బెస్ట్. గుడ్ షాట్. Hey Jerry, what the hell is this? That was easy catch and you just dropped it. Hey, come on, too much here, too much. కావాలని వదిలేశాను. What? ఆయన ఓడిపోకూడదు. క్రికెట్ లోనే కాదు, దేనిలోనూ ఓడిపోకూడదు. బోలే ఓ బోలే తు రూటా దిల్ టూటా మేరే యార్ కో మిలా దే. దేవుడి దగ్గర ఆ హిందీ పాటలేంటి? ఆయనకేం అర్థం అవుతుంది? దేవుడు సర్వాంతర్యామి, ఆయనకి అన్ని భాషలు అర్థం అవుతాయి. బోలే ఓ బోలే బోలే ఓ ఫోన్ తీ. బోలే. హలో హలో, ఏమండి ఇది చరణ్ రూమేనా? అవునండి. చరణ్ ఒకసారి పిలుస్తారా? అలాగేనండి. చెరీ నీకే ఫోన్. ఏమాయ్, అమ్మాయి దొరికినట్టుంది, మనకు వాడు చెప్పలేదు, మనకెలా దొరికిపోయాడు? హలో, ఎరా, ఒక్క రోజుకే ఆ అమ్మాయి దొరకపోతే మా అందరితో మాట్లాడాలనిపించిందని ఫోన్ చేసావు, ఇప్పుడు దొరికితే ఫోన్ చేయాలనిపించలేదా? అంటే నాన్న, అమ్మాయి నిన్నే దొరికింది, నేనే ఫోన్ చేద్దాం అనుకునే లోపల మీరే చేశారు. అది సరే, మొత్తానికి కలిసిపోయారు. అమ్మాయిని రేపు సాయంత్రం స్టేషన్ తీసుకురా. స్టేషన్? ఏ స్టేషన్ కి? మేము షిరిడి వెళ్తున్నాం కదా, హైదరాబాద్ లో ట్రైన్ ఓ పావు గంట ఆగుద్దట, తీసుకొచ్చే వరకు మీ అందరం చూస్తాం కదా. అంటే నాన్న, అమ్మాయిని స్టేషన్ కి తీసుకొస్తే అంత బాగుండదేమో. అంటే రూమ్ తీసుకొస్తే బాగుంటుందా? అది కాదు నాన్న, నేను వేషారేఖ నేను చెప్పించేయి. అమ్మాయిని తీసుకొస్తున్నావు. హైగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. దొరికేశారా? జయ జయ హే మహిషాసురమర్దిని. ఎప్పుడు బయలుదేరుతున్నావు?
మహిషాసురమర్దిని రమ్యక పర్తిక శైలసుతే జయ వస్తున్నారా? జయ హే ఎప్పుడు? మహిషాసురమర్దిని రేపా? రమ్యక అయితే నేను వస్తాను. రమ్యక Please, 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 నేను వస్తాను. రమ్యక నేను వస్తున్నాను అంతే. శైలసుతే రమ్యక పర్తిక శైలసుతే ఏ టెన్షన్ గా ఉందా? ఉన్నదేంటి అవును ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు కదా ఇప్పుడు వాళ్ళు నిన్ను గుర్తుపడతారా? మనం ఎంత ఎదిగినా కన్న వాళ్ళకి ఎప్పుడు మనం చిన్నపిల్లలాగా కనబడతాం వాళ్ళు గుర్తుపడతారులే కానీ నువ్వు వస్తావా ఎప్పుడండి వీడు? ఇతడు. ఏంటి నా నాన్న ఇంకా రాలేదు? రేయ్, ఏంట్రా ఎంత ఎదిగిపోయావా చెల్లి ఎంత ఏంట్రా ఈ ఓవర్ యాక్టింగ్ లేట్ గా వచ్చిందిగా ఎక్కువైందా బాగా తగ్గిద్దాం ఆ, ఇంటికి వదినెక్కడరా? ఎలా ఉన్నా ఎలా ఉందో మేము చెప్తాం గానీ నువ్వు వెళ్ళి 2 వాటర్ బాటిల్స్ పట్టరా ఆ? సరే నీ పేరేంటమ్మా? గీతాంజలి అండి. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. నేను అనాథని. మేమంతా ఉండగా నువ్వు అనాథగా అవుతావమ్మా. ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పకు. మేము నీకు అత్తా మామలే కాదు అమ్మా నాన్నలం కూడా. మా అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. వదినా ఈ రోజు నుంచి మనం అంతా ఒక పార్టీ వాడు ఒక్కడే ఒక పార్టీ. అమ్మా దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 1094 మన్మాడ్ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి. ఇదిగోమ్మా మీరు షిరిడీకి వస్తే బాగుండేదిరా. కదా ఏముందిలేవే పెళ్ళైన తర్వాత అమ్మ కలిసి వెళ్ళొచ్చు. రేయ్ మేము షిరిడి నుంచి రాగానే ఫోన్ చేస్తాం, ముహూర్తాలు పెట్టించుకోవాలి తెలిసిందా? ఏమ్మా వీడేమైనా వ్యర్థ వేషాలు ఇస్తే మాకు ఫోన్ చేయి, లేకపోతే నువ్వే 4 తగిలించు. ఎక్కడ జాగ్రత్తమ్మా జాగ్రత్త. జాగ్రత్త ఉంటానా? ఆ. ఉంటావరా? మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంతే మనుషులు వస్తే చాలు వరుసలు కలిపేస్తారు ట్రైన్ వెళ్ళిపోయింది మనము బయలుదేరదామా నాకు చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా అసహ్యం. ఆ, కానీ కొన్ని అబద్ధాలు తీయగా కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ఆ, అంటే యాక్చువల్ గా ట్రైన్ వెళ్ళిపోయింది అనుకుంటా. మనం బయలుదేరదామా? ఏం బ్రదరు అక్కడ ఎస్ఎస్ ఏమన్నా కొన్నారా? లేదండి, మాక్సిమం ఇన్కమ్ అంతా షేర్స్ లో పెడుతుంటాం. ఏ లాకర్ లో ఎట్టచ్చు కదా? షేర్స్ లో పెట్టడం అంటే ఇన్వెస్ట్మెంట్. తెలుసండి, లాకర్ లో అయితే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటదని. ఓ అన్నయ్య గారు మీరే వచ్చారు. వస్తానండి. ఇట్స్ ఆల్ రైట్. ఏంటంకుల్ డాక్టర్ వచ్చాడు, ఎనీ ప్రాబ్లం? అమ్మ కొంట్లో నలతగా ఉంటాను. ఓ ఆవిడ ఏజ్ ఎంత? 67 ఉంటుంది. ఓ గాడ్ టూ మచ్. ఇప్పటికే 2 years ఎక్కువ బతికేసింది. ఇప్పుడు యాక్చువల్ గా ఇండియన్ యావరేజ్ లైఫ్ వచ్చి ఎంత? కమాన్ టెల్ మీ. 65 అంటే 2 years ఎక్కువ బతికేసినట్టే కదా. ఆ బామ్ గారు మీరు సడన్ గా బకెట్ తనేకండి, మళ్ళీ అక్కడి నుంచి నేను ఇక్కడ దాకా రాలేను నా పెళ్లి గురించి. అంకుల్ యు వాంట్ టు జాయిన్? యు గో హెడ్. ఓకే బాయ్. మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా యాదగిరి గుట్లో పెళ్లి కూతురు చేయడం మా ఆచారం. పెద్ద అమ్మాయిలిద్దరికి అక్కడే చేశాం. అబ్బో చాలా పవర్ఫుల్ గాడండి. అసలు మీరేం కోరుకోక్కర్లేదు, మనసు అనుకుంటే అన్నీ అని తెలిసిపోతాయి. మా ఆవిడ కూడా అక్కడే పెళ్లి కూతురు చేశారంటండి. అందుకే మా మామగారికి గోల్డ్ దొరికింది. సంజును కూడా అక్కడే పెళ్లి కూతురు చేద్దాం డిసైడ్ అయ్యాం. మీరు కూడా వస్తే బాగుంటుంది. అయ్యో అలాగే, తప్పకుండా. ఈ సాంప్రదాయాలకు ఇష్టపడే కదా అంత దూరం నుంచి వచ్చి మీ సంబంధం చేసుకుంటున్నది. చాలా సంతోషం. అందరం కలిసే వెళదాం. ఓకే. మీరేం టెన్షన్ పడకండి సార్, అక్కడ పోదారు మనకు బాగా తెలుసు, అన్ని ఆడి దగ్గర నుంచి చూసుకుంటాడు. ఒక్క రోజుకి ఇంత పెద్ద సూట్ కేసా? ఇంతకంటే చిన్నది లేదండి. సంజయ్ రూమ్ లో ఉందేమో చూస్తారా? 1 minute.
ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. ప్లీజ్ డాడీ కొంచెం హెల్ప్ చేయవా? హెల్ప్ చేయాలని నాకు ఉంది, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. నీకు ఇష్టమైంది వేసుకోమ్మా. ఏది వేసుకోను ఇందులో? ఏంటి పోనీ యాదగిరి వెళ్తున్నావు నువ్వు? యా, నువ్వు రావట్లేదా? మరి అదే నోటి దాకా వచ్చిన ఛాంపియన్ ఒంటి మీద పోసుకోవడం అంటే. వాట్ యు మీన్ బై దట్? పోనీ ఇప్పుడు అందరు యాదగిరి వెళ్ళిపోతున్నారా? లేడీస్ ని మాత్రం పంపించి జెంట్స్ అందరికి కలిపి ఓ మంచి కల్చరల్ ప్రోగ్రామ్ ఇచ్చేదే అనుకో, అలా పడి ఉంటారంతే. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చెర్రీ. మిగతా వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. అంటే మాంగారు లేపడం చూసి మందు పేక అమ్మాయిలు ఇల్లంతా పెంట పెంట చేసేద్దాం అంటావు. చేద్దాం. ఎన్నాళ్ళకి నచ్చావా? నాకు మాత్రం ఇద్దరం. Sure. ఇంకా రేపు చూడు ఇల్లు ఇరాసనం అయిపోతా. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.